నిబంధనలకు విరుద్ధంగా జగన్ తిరుమల కొండకు వెళ్తే మత సామరస్యం దెబ్బతినే ప్రమాదం ఉందని టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. గత 5 ఏళ్లలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికే జగన్ తిరుమల వెళ్తున్నారని తాను అనుకుంటున్నట్లు నెహ్రూ చెప్పారు. నేను చాలా సన్నిహితంగా ఉన్నాను ఆయనతోటి, పులివెందుల శాసనసభ్యుడితో. ఆయన హిందూ మతం మీద ఎంత ప్రేమ కురిపించేవాడో ఆ పక్కన నాకు తెలుదా. గోదావరిలో స్నానం చేయించడానికి ఎన్ని గంటలు పట్టిందో ఇవన్నీ ఎందుకంటే అవసరం. ఇప్పుడు ఒక నాయకుడి పక్కన తిరిగి ఆ విషయాలన్నీ చెప్పడం కూడా కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతికి 28వ తారీఖున వెళ్తున్నాను అని చెప్పడం మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఒక కార్యక్రమంగా తీసుకెళ్తున్నట్టుగానే భావించాలి. వెళ్ళడంలో అభ్యంతరం లేదు. ఏది తిరగబడిపోదు. మీరు వెళ్ళకపోతే మీ రాజకీయాలు కాటరో మీ కథ మీరు నడుపుకుంటారు, మా కథ మీరు నడుపుకుంటాం. నేనైతే మీరు వెళ్ళాలనే నిర్ణయం తీసుకోవడానికి మీ మనసులో గతంలో నా పాలనలో తప్పు జరిగింది, ఆ ప్రాక్షాళన చేసుకోవడం కోసం నేను ఇవాళ దైవాన్ని దర్శనం చేసుకోవాలి, వెంకటేశ్వర స్వామిని అనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నారని నేను అనుకుంటున్నాను. అప్పుడు నిబంధనలకు లోబడి వెళ్ళినట్టయితే మరింత పరిపక్వత వస్తుంది. ఖచ్చితంగా ఆయన ఆ డిక్లరేషన్ మీద పెట్టి వెళ్ళాలని ముందస్తుగా చెప్పడానికి గల కారణం ఏంటంటే ముందు పెట్టలేదు కాబట్టి ముఖ్యమంత్రిగా అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే పట్టుబట్టలు ఇచ్చేటటువంటి కార్యక్రమం అన్నది అతి కీలకమైంది, ముఖ్యమైనది. దాన్ని దంపతులు ఇవ్వాలి. ఆ దంపతులు ఇచ్చే దురదృష్టాన్ని 5 సంవత్సరాలు కోల్పోయాం మనం. అయ్యే అరిష్టాలు ఇవన్నీ కూడా